తర్వాత 3 పాయింట్ నెక్ అయితే సింపుల్గా వేసి కట్ చేసేస్తున్నాను. 3 పాయింట్ నెక్ పెట్టమని చెప్పారు కస్టమరు, అందుకని 3 పాయింట్ నెక్ అయితే డ్రా చేసేసాను ఫ్రంట్ పార్టు. అలానే బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను. డీప్ 11 ఇంచెస్ తీసుకున్నాను. చాలా డీప్ కావాలని చెప్పారు కస్టమరు బ్యాక్ అయితే, అందుకని 11 ఇంచెస్ తీసుకొని స్క్వేర్ టైప్లో బాక్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా స్క్వేర్ టైప్లో చిన్న బాక్స్ అయితే డ్రా చేసుకొని రౌండ్ షేప్ తిప్పేశాను లైట్గా. ఆ రౌండ్ షేప్ ఎందుకంటే మనకి డోరీ పెట్టడానికి కోసం అని ఆ రౌండ్ షేప్ తీశాను. తర్వాత బ్యాక్ నెక్ డైమండ్ నెక్ అడిగారు, అందుకనే మనం రౌండ్ షేప్ తీసుకున్నాం కదా నెక్, అక్కడ నుంచి ఒక 1/4 ఇంచు వదిలేసి 7 ఇంచెస్కి వచ్చింది డౌన్ 11 ఇంచెస్ దాకా మనం ఆఫ్ చేసుకొని డైమండ్ షేప్లో డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి డైమండ్ నెక్ అయితే నీట్గానే వచ్చేసింది. మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్ని రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా నెక్ పైన, అది కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత డైమండ్ షేప్ కూడా మనం డ్రా చేసుకున్నాము, ఆ డైమండ్ షేప్ను కూడా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి డైమండ్ నెక్ షేప్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. కట్ చేసేసాను. షేప్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ ఓపెన్ బ్లౌజు, బ్యాక్ ఓపెన్ పెట్టి డైమండ్ షేప్ నెక్ షేప్ అయితే కావాలని చెప్పారు కస్టమరు, అందుకనే ఈ విధంగా కొంచెం డీప్గా పెట్టేసి మనం కట్ చేసేసాము. ఫ్రంట్ నెక్కి డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ 3 పాయింట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి నెక్ 3 పాయింట్ నెక్ కొంచెం లైట్ షేప్ ఇచ్చాను డౌన్లో. ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ నెక్ కూడా చాలా నీట్గా వచ్చింది. నెక్ కట్ చేసుకునేటప్పుడు మన ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా షేపులు నీట్గా వస్తే నెక్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ కోసం మనం స్కేల్తో కొంచెం క్రాస్ ఉన్న సైడు స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లెంత్, తర్వాత హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, ఆర్మ్ హోల్ లెంత్ తీసుకోవాలి షార్ట్ హ్యాండ్స్ కటింగ్ కోసం. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసి డ్రా చేసుకొని షార్ట్ హ్యాండ్స్ కింద మనం షేప్ కోసం చూడండి వేస్ట్ క్లాత్ ఉంది కదా, తీసేసినాక మనకి హ్యాండ్స్ క్యాప్ స్లీవ్స్ వస్తాయి. హ్యాండ్స్ అయితే నేను షార్ట్ హ్యాండ్స్ కట్ చేసేసాను. తర్వాత మనకి హ్యాండ్స్కి జాయింట్ కూడా చిన్నగా వచ్చింది. ఇప్పుడు జాయింట్ వేద్దాము. కినారీ తీసుకున్నాను. కినారీ క్లాత్ తీసుకొని మనం హ్యాండ్స్ జాయింట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి కినారీ కలిస్తే మనకి జాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది, అందుకనే ఈ విధంగా నేను కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అయితే నేను చూపించినట్టు కట్ చేస్తే మీకు క్యాప్ స్లీవ్ నీట్గా వస్తుంది హ్యాండు. ఇలా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకి ఆర్మ్ హోల్లో కొంచెం కుచ్చులా వస్తుంది. అప్పుడు లో కటింగ్ కొంచెం లోతుగా ఒక 1/4 ఇంచు క్లాత్ని మనం కట్ చేసేస్తే సరిపోతుంది. అప్పుడు మనకి ఆర్మ్ హోల్లో కుచ్చు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ డైమండ్ నెక్ మనం నెక్ షేప్ అయితే కటింగ్ చేసాము. స్టిచ్చింగ్ చేశాక నెక్ షేప్ అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్ మొత్తం సెల్ఫ్ పైపింగ్ వేసి లోడింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసాను. బ్యాక్ ఓపెను, బ్యాక్ ఓపెను, ప్రిన్సెస్ కట్ బ్లౌజు, డోరీలు పెట్టాను. డోరీస్ అయితే ఈ విధంగా వచ్చేసాయి చూడండి. బ్యాక్ ఓపెన్ పెట్టాను. ఫ్రంట్ అయితే 3 పాయింట్ నెక్, కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. ఫ్రంట్ నెక్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది. షార్ట్ హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేశాను.
స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. అలానే సీ గ్రీన్ బ్లౌజు, ఇంకో బ్లౌజు బోట్ నెక్ పెట్టి స్టిచ్చింగ్ చేశాను. చూడండి, బోట్ నెక్ ప్రిన్సెస్ కట్. బ్యాక్ అయితే కీ హోల్ పెట్టి బ్యాక్ ఓపెనే పెట్టాను. బ్యాక్ చూడండి, లోపల కూడా ప్రిన్సెస్ కట్టు నేను నీట్గానే స్టిచ్చింగ్ చేశాను. కీ హోల్ కావాలి అక్క, నాకు అన్ని డిజైన్లు ఉన్నాయి, ఈ కీ హోల్ పెట్టి నాకు స్టిచ్చింగ్ చేయండి డోరీస్ పెట్టేసి. శారీ నాకు నచ్చి తీసుకున్నాను అక్క అని చెప్తే నేను ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి డోరీస్ అయితే ఈ విధంగా పెట్టాను. చేతులకు వర్క్ వచ్చేసింది. షార్ట్ హ్యాండ్స్ కావాలన్నారు, వర్క్ మాత్రం కింద వచ్చేసింది. ఆనియన్ పింక్ బ్లౌజు, 2 బ్లౌజెస్ మదర్ కుట్టించుకున్నారు, 1 బ్లౌజ్ పాపకు కుట్టించారు. పాపకు కూడా 3 పాయింట్ నెక్ పెట్టాను ఫ్రంట్. బ్యాక్ అయితే ఆల్రెడీ వచ్చేసింది, లంగా బ్లౌజ్కి వర్క్ వచ్చేసింది. వర్క్ వచ్చింది కాబట్టి మనం నెక్ బ్యాక్ ఏం షేప్ అయితే పెట్టలేము. నెక్ ఎంత డీప్ వచ్చిందో అంతే పెట్టేయాలి. చేతులకైతే పొడుగు చేతులు వేసి షోల్డర్ మీద చిన్న బుట్ట పెట్టేశాను. 3 బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి. అర్జెంట్ అని చెప్పారు, 1 డేలో స్టిచ్చింగ్ చేసేసాను 3 బ్లౌజెస్ కూడా. మన ఛానల్లో స్టిచ్చింగ్, కటింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.